కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఎన్ చామవరం గ్రామం. ఇది తెలుగుదేశం పార్టీ అడ్డా. నాడు యనమల రామకృష్ణుడు అప్రహిత విజయాలతో నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి ఓట్ల గనిగా మారిస్తే నేడు ఆయన తనయ యనమల దివ్య పార్టీకి పునర్వైభవం తెచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో జరిగిన ప్రజావేదికపై ప్రసంగించిన చంద్రబాబు, యనమల ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నంతకాలం టీడీపీ బలం ఎక్కడా చెక్కుచెదరలేదన్న చంద్రబాబు, ఆయన పరోక్ష ఎన్నికలకు దగ్గరైన సమయంలో టీడీపీ పలచబడిందన్నారు. విద్యావంతురాలైన యనమల దివ్యకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం తొలి ప్రయత్నంలోనే ఐక్యతను ఎగరవేసి పార్టీకి వైపు తెచ్చారని ప్రశంసించారు. ఆమె ఎంతో ఓర్పుతో రేయింబావులు శ్రమించి తుని నియోజకవర్గ అభివృద్ధిలో పునరంకితమయ్యారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రజలు గమనించాలండి. వెనుకబడి మీ స్థానంలో కూర్చోవలసిందిగా మనవి. ప్రభుత్వం పనిచేస్తున్నాం. దయచేసి గమనించి అక్కడ ముందుకు నడిపించేందుకు ఉపయోగపడుతుంది. రెండింటిని కూడా సమన్వయం చేసుకుంటూ మన తుని నియోజకవర్గానికి విచ్చేసిన నవ్యాంధ్ర నిర్మాత, పోలవరం నిర్మాణ రథసారథి, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనాలు. తుని నియోజకవర్గ ప్రజల తరపున వారికి స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసిన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, శ్రీ సానా సతీష్ గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ చిన్నరాజప్ప గారికి నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన కూటమి పార్టీల కార్యకర్తలకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు నా ధన్యవాదాలు. అశేషంగా ఈ సభకు వచ్చిన తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా అభినందనలు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన అందరికీ ప్రత్యేకమైన రోజు. మనందరి ప్రియతమ నాయకుడు, మోడర్న్ డే విజనరీ లీడర్, ఆనరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాటు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ ఎంతో ఆనందదాయకం. ప్రతి నెల 1వ తారీఖున మనమందరం కలిసి పెన్షన్ ఇస్తున్నాం. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పెన్షన్ ఇవ్వడం మన తుని నియోజకవర్గానికి నిజంగా ఒక మెమరబుల్ ఈవెంట్, మరువలేని అంశం. సమాజంలో